మా అయ్యగారు నీ ఇంటికి రావద్దన్నారు. నువ్వు వచ్చిన దారిని వెళ్ళొచ్చు. బాలు శైలు ఇప్పటి వరకు వేసిన తప్పటి అడుగులు చాలు. ఇంకొక అడుగు కూడా వేయడానికి వీల్లేదు. చూస్తావేంటి? పో బయటికి. వైపునకే పయనమని మనసుకు తెలుసునట, నిజమిదని కనుకనే కదిలెనట, సెలవికని జీవితానికి. పదములు కొరబడెనే పిలుచుటకు కరములు వరమడిగే, కొలుచుటకు శిరములు ఒరిగినవి తలచుకొని త్యాగశీలిని. మనిషి మనసున్నవాడనా మనసు మరణాన్ని కోరెనా, జనని కనలేకపోయినా జనన మరణాలు ఆగునా, సావు అను మాట మీద సాగిపోయేనా నీ పయనం. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే, కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను. ఇది వరకలవాటు లేనిది మనసుకి ఈ మమత కొత్తది, దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏంతో. సూరిగా మా బాలుబాబుని అవమానిస్తావురా నిన్ను. ఢిల్లీ పద. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకండి? పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? పదండి, ఏదైనా ఉంటే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రా తమ్ముడు. వద్దక్క, చాలా సంవత్సరాల తర్వాత మీరంతా ఒక్కటయ్యారు. మళ్ళీ నా వల్ల ఆ సంతోషం దూరం కాకూడదు. అందుకని వెళ్ళి చెట్టు కింద కూర్చుంటావా? అమ్మాయి జీవితం కోసమని చెయ్యని తప్పుని నెత్తి మీద వేసుకున్నావు. ఇప్పుడు ఈ ఊరి కోసం, నా గెలుపు కోసం మా అందరికీ దూరంగా ఉంటానంటున్నావు. మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి తమ్ముడు. మంచితనం కాదక్క, మొండితనం. మనం మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తి కావాలి. ఈ ఊరి పెత్తనం, ఈ ఊరి ప్రజల భవిష్యత్తు ఆ భూపతి చేతుల్లోకి వెళ్ళకూడదంటే నేను ఇక్కడ ఉండకూడదక్క. అది కాదు బామర్ది, నేను ప్లీజ్ బావా, 2 రోజులు ఓపిక పట్టండి, అన్నీ సర్దుకుంటాయి. అప్పటి వరకు నేను చెప్పినట్టు చేయండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం బాబు గారు? ఢిల్లీ, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నేను సత్రంలో ఉంటాను. మిమ్మల్ని వదిలేసి నేనెలా వెళ్తాను బాబు గారు? తమ్ముడు, ఒక్కసారి ఆలోచించి చూడు. అక్క, శైలు జాగ్రత్త. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా, ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా, మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని, అని తిరగే ఛాయా చరిత పుటలు, వెను చూడక పురికే కథలు,
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. నాన్న కూర్చోండి నాన్న, వడ్డిస్తాను. శైలమ్మా, నువ్వు తిన్నావా? మీరు తినండి నాన్న. శైలమ్మా, నాన్న ఏదో చెప్పబోయి ఆగిపోయారేంటి? చెప్పండి నాన్న. నేను ఎప్పుడైనా నీ విషయంలో తప్పు చేశానని నువ్వు బాధపడ్డావా అమ్మా? నా విషయంలో మీరెందుకు తప్పు చేస్తారు నాన్న? ఇంకా నేనే మిమ్మల్ని చాలా విషయాల్లో బాధ పెట్టాను. అలాంటిదేం లేదమ్మా. నేను బాధపడే పని నువ్వు ఎప్పటికీ చెయ్యవు. కానీ నీ జీవితంలో మళ్ళీ తప్పటడుగులు పడకూడదని నా ఆరాటం. అవి తప్పటడుగులు కావు నాన్న, 7 అడుగులు. 7 జన్మల వరకు ముడివేసిన బంధం నాన్న. అదే తప్పు అంటున్నానమ్మా. చూసావుగా, ఈరోజు నీ కళ్ళ ముందే తప్పు ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకోలేదు నాన్న, తనపై వేసుకున్నాడు. అంటే నువ్వింకా అతను నమ్ముతున్నావా? నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా అది నీ సంతోషం కోసమేనని నువ్వు తెలుసుకో శైలమ్మా. మీకంటే నన్ను బాగా ప్రేమించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, నా సంతోషం కోరుకునేవాళ్ళు ఎవరున్నారు నాన్న? చిన్నప్పటి నుంచి నాకేం కావాలో, ఏం చేస్తే నాకు ఇష్టం ఉంటుందో, సంతోషంగా ఎలా ఉంటానో ప్రతిదీ నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా నాన్న. నా నిర్ణయాలు మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ అందులోనే మీ మంచి ఉందని నా నమ్మకం అమ్మా. నువ్వు కూడా నన్ను నమ్ముతావని అనుకుంటున్నాను. నమ్ముతాను నాన్న, ఖచ్చితంగా నమ్ముతాను. ఈ స్కూల్ అయితే నీకు బాగుంటుంది అన్నప్పుడు, ఈ కాలేజ్ అయితే నీ కెరియర్ బాగుంటుంది అన్నప్పుడు నమ్మాను. ఏ మనిషితో నీ జీవితం బాగుంటుందో నేను నిర్ణయిస్తానంటే మాత్రం నేనెందుకు నమ్మను నాన్న? నమ్ముతాను, నమ్ముతాను. కానీ నాకు సంబంధించిన అన్ని విషయాల్లో ఎంతో లోతుగా ఆలోచించే మీరు బాలు విషయంలో మాత్రం లోకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు నాన్న? ఒకప్పుడు నువ్వే అనేవాడివి, గుర్తుందా? వస్తువులు పాడైతే రిపేర్ చేస్తున్నాం కానీ వాటికన్నా విలువైన బంధాలని మాత్రం రీప్లేస్ చేస్తున్నామని.
నువ్వా? నీ చేయి పట్టుకునే ప్రేమ ఇంకెవరికుంటుంది బాలు? ప్లీజ్ పావని, నా మూడేం బాలేదు. నన్ను డిస్టర్బ్ చేయక ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాలేదని తెలిసే వచ్చాను బాలు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను సుఖంగా ఎలా ఉండగలను అనుకున్నావు? ఇప్పటి వరకు అయింది చాలు పావని, ఇకనైనా నన్ను వదిలే. నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పంచాయతీలో నేను చెప్పింది నిజమని ఒప్పుకున్నావు? ఆడపిల్లవి, పరువు పోతుందని జాలిపడి ఒప్పుకున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అవసరం నాకు లేదు పావని, నేను నిజమే చెప్తున్నాను. నా మీద ప్రేమ ఉండబట్టే అలా చెప్పావు. బయటపడ్డానికి ఎందుకంత బెట్టు చేస్తున్నావు? చూడు, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు పావని. నేనేం చేస్తే నీ కోపం తగ్గుతుందో చెప్పు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నన్నెప్పుడు కలవకు ప్లీజ్ పావని. నాతో నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నిన్ను వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు పావని నువ్వు? నువ్వు నాకు కాబోయే మొగుడివి. భూపతి అల్లుడై ఉండి ఇలా అనాథలా గుడిలో తలదాచుకోవాల్సిన కర్మ నీకేంటి? నాతో రా బాలు. నా ఇల్లు నీ ఇల్లు కాదా? రా నువ్వు. ఏయ్. రా రా బాలు. రా బాలు. ఏయ్, వదలు. రా. నువ్వా? మీ నాన్న ఇంట్లోంచి గంటేస్తే నువ్వు భోజనం పెట్టడానికి వచ్చావా? ఏమీ అవసరం లేదు. నా మొగుడిని చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. శైలు, శైలు, శైలు. తను ఎటుపోతే మనకెందుకు? నువ్వు రా, మన ఇంటికి వెళ్దాం. నాటకానికి నిజానికి తేడా తెలియని పిచ్చిదానివి. జీవితం విలువ అస్సలే తెలియని దానివి. నీతో వాదించడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఈ బెట్ ఎన్ని రోజులో నేను చూస్తానులే. నువ్వే మా ఇంటికి వస్తావు చూడు. అలా రాకపోతే నా పేరు పావనియే కాదు. శైలు, శైలు, శైలు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను శైలు. నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు బాలు. శైలు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ నాకు ఒక్క మాట ఇవ్వు బాలు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నీ చేయి మాత్రం వదిలిపెట్టను శైలు. రేపే కదా ఎలక్షన్స్. అక్కా బావకి మోరల్ సపోర్ట్గా ఉండు. నువ్వు జాగ్రత్త శైలు. నువ్వు జాగ్రత్త బాలు. నువ్వు బయలుదేరు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. భోజనం చేయి బాలు. భూపతి గారు దేవుడురా. అవును, అందుకే మనందరికీ ఈ అమృతాన్ని పంచుతున్నాడు. అందుకే మనం ఆయన రుణం ఎలాగైనా తీర్చుకోవాలిరా. ఎలారా? ఎలా తీర్చుకోవాలి? అందుకే కదా మన ఊర్లో అయ్యగారికి విగ్రహం పెట్టేద్దామన్నది. నువ్వు సూపరా. కుదరదు. విగ్రహం అందరూ పెట్టిస్తారా, ఏదైనా కొత్తగా చేయాలి. అయ్యగారు ఏకంగా గుడి కట్టేద్దాం. అదిరిపోయిందిరా. కుదరదంటే కుదరదు. అయ్యగారికి విగ్రహం కట్టాల్సిందే. నోవే, అయ్యగారి గుడి కట్టాల్సిందే.
విగ్రహం కట్టాల్సిందే. గుడే విగ్రహం కట్టాల్సిందే. విగ్రహం కాదు గుడే కట్టాల్సిందే. ఏయ్, విగ్రహం ఏయ్, ఏయ్. ఏయ్. గుడే విగ్రహం ఏయ్, ఏయ్. మీ పేరు మేడం? శైలజ. మనోళ్ళు పెద్దగా కనిపించట్లేదేంట్రా? ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? కొత్త సినిమా కూడా ఏం రిలీజ్ కాలేదు బావా, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నేను వచ్చే వరకు వాళ్ళంతా తాగుతూ అక్కడే ఉన్నారయ్యా. మళ్ళీ బాటిల్స్ కూడా ఇచ్చొచ్చాను. ఈ తాగుబోతు నాయాలు చివరి నిమిషంలో ఏదో చేస్తారనుకున్నాను, అనుకున్నట్టే చేశారు. ఊరంతా ఎతికానయ్యా, ఎక్కడా లేరు. ఎక్కడో పడిపోయి ఉంటారా? పో ఎతకండి. అలాగేనయ్యా. పోండి. అలాగే బావా. ఏంటక్క అలా ఉన్నారు? ఆలోచించడానికి కూడా ఏం జరుగుతుందో అర్థమైతే కదా మళ్ళీ. బయట పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో భూపతి ఆడిన గేమ్తో మనం చేసింది మొత్తం తారుమారైందేమోనని భయం కలుగుతుంది. బాలు భూపతి కూతురుని చేసుకుంటాడని, అప్పుడు బాలు భూపతి పక్షానే ఉంటాడని అతనికి ఓటు వేశామని అనుకుంటున్నారు బావా. ఏమైనా అనుకుని లేరా? ఇప్పుడు సమస్య అది కాదు. పరిస్థితులు చూస్తుంటే మావయ్య శైలుని తమ్ముడితో పంపించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరనిపిస్తుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రాజీ. పెద్దనాన్నకి ముందు నుండే బామ్మర్ది మీద సదభిప్రాయం లేదు. దానికి తోడు ఇప్పుడు ఈ పావని మ్యాటర్ కూడా యాడ్ అయింది. ఈ పరిస్థితుల నుండి బాలు ఎలా బయటపడతాడో అర్థం కావట్లేదు. ఏం జరిగినా కూడా మనం మాత్రం బామ్మర్దిని ఒంటరిగా వదలకూడదు. మన సపోర్ట్ తమ్ముడికి ఎప్పుడూ ఉండాలి. అవునక్క. నేను చెప్పాను కదరా, ఆ భూపతి చాలా డేంజర్, అలర్ట్గా ఉండమని. వేరే వాళ్ళ విషయంలో ఎలా ఉన్నా ఓకేరా, కానీ కన్న కూతురు విషయంలో కూడా ఇంత చండాలంగా సెల్ఫిష్గా ఆలోచిస్తాడని నేను గెస్ చేయలేకపోయానురా. వాడికి కూతురు జీవితం కన్నా రాజకీయంగా ఎదగడమే ముఖ్యంరా. పోనీలేరా, ఎలక్షన్స్ మాత్రం ప్రశాంతంగా జరిగాయి. నేను ఎలక్షన్స్ కోసమే కామ్గా ఉన్నానురా. అయ్యిందేదో అయింది. ఇకపైనైనా నువ్వు చాలా అలర్ట్గా ఉండు. వాడి సంగతి నేను చూసుకుంటాను. అవును, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఓకే. హాయ్ బ్రో. నువ్వెందుకు బ్రో ఇక్కడికి వచ్చావు? నువ్వు లేకపోతే అక్కడ బోరింగ్గా ఉంది బ్రో. అదేంటి బ్రో అలా అంటావు? అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా. ఆంటీతో అంకుల్తో చిట్చాట్ చేయలేము. శైలు నీలు టచ్ మీ నాట్ క్యారెక్టర్. ఇంకెవరు బ్రో నా గురించి ఆలోచించేది? నేను ఇక్కడే ఉంటాను బ్రో. వద్దు బ్రో, చక్రవర్తి గారు ఫీల్ అవుతారు. నువ్వేంటో తెలుసుకోలేక నిన్న ఇంటి నుండి పంపించేశారు కదా. అయినా ఆయన అంటే కోపం లేదా బ్రో నీకు అసలు? కొన్ని పరిస్థితుల ప్రకారం జరిగిపోతూ ఉంటాయి, మనమేం చేయలేం బ్రో. ఏమీ అర్థం అవట్లేదు బ్రో. జపనీస్ మూవీ చూస్తున్నంత కన్ఫ్యూజింగ్గా ఉంది. కొద్ది రోజులు ఓపిక పట్టు బ్రో, అన్నీ సెట్ అయిపోతాయి. డోంట్ వరీ. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందో వెయిట్ అండ్ సీ. హలో,
అవునా? ఓకే, థ్యాంక్ యూ. వర్ధన్, అలా బయటికి వెళ్ళొద్దాం. ఎక్కడికి బ్రో? పద, నేను చెప్తాను. రే దర్వో, నన్ను ఇలా చూస్తుంటే ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న మంత్రిలా లేనో? అస్సలే బావా, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పే కంతిరలా ఉన్నావు. కరెక్ట్ గా చెప్పేవరా దర్వు. అల్లుడు గారా? బాలు, ఏంటి మామగారింటికి దారి ఇప్పటి కనిపించిందన్నమాట? నాకు తెలుసు నువ్వు వస్తావని. నాకెంత సంతోషంగా ఉందో. ఇంతకీ ఎందుకు వచ్చినట్లు? వేధవా, ఏంటో అడగడం? ఆ అల్లుడు గారి చేతిలో ఆ స్వీట్ బాక్స్ చూస్తే తెలియట్లా? పెళ్లి మాటలు ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అవునా బాలు? ఏయ్, పావని, పావని 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 కళ్ళు తిరుగుతున్నాయి పావని. నీ ఎగ్జైట్మెంట్ తర్వాత నాకు అతిథి మర్యాదలు రెడీ చేసుకో. మీ నాన్నతో చాలా విషయాలు మాట్లాడాలి. సరే సరే. బాలు, కట్నం కొంచెం ఎక్కువ డిమాండ్ చేయి. ఆ, పదరా, నాకు వంటలో సాయం చేయదు గాని. వర్ధన్, బాలు దగ్గరికి వెళ్ళొస్తున్నావా? తను ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? నాకు అర్థమైతే కదా మీకు చెప్పడానికి. ఏమైంది? శత్రువింటికి ఎవరైనా స్వీట్ బాక్స్ తో వెళ్తారా? మన బాలు మాత్రం ఆ భూపతి ఇంటికి స్వీట్ బాక్స్ పట్టుకొని వెళ్ళాడు. చెప్పండి అత్తయ్య. బాలు, శైలు నీ దగ్గరకు వచ్చిందా? లేదే. ఏం జరిగింది అత్తయ్య? ఎందుకంత కంగారుగా ఉన్నారు?